రైట్ వెల్కమ్ టు ఐ న్యూస్. ఇక నది ఒడ్డున వీచే స్వచ్ఛమైనటువంటి గాలి, ప్రతి ఉదయం గోదావరి గట్టుపై వినబడే వేద మంత్రాల సవ్వడి, సూర్యుడి కిరణాలు నది అలలపై పాడుతుంటే ఇక బంగారు హారతి వెలుగుతున్నట్టుగా ఉంటుంది. ఇక ఈ గోదావరి కేవలం ఒక నది మాత్రమే కాదు, తెలుగువారి జీవన ఆధారం, ఆధ్యాత్మిక మూలం, సంస్కృతికి కళలకు రాజధాని అయినటువంటి రాజమండ్రికి ఇప్పుడు సరికొత్త శోభ వస్తోంది. 100 ఏళ్ల కిందట నిర్మించినటువంటి పాత వంతెన తీపి జ్ఞాపకాల నుండి చరిత్రల పునాదుల మీదుగా సాగి నేడు కూటమి సర్కారులో అఖండ గోదావరి ప్రాజెక్టుగా హేవ్ లాక్ బ్రిడ్జ్తో రాజమహేంద్రవరం ముఖ చిత్రం మారబోతోంది. ఇక రాబోయే పుష్కరాల వేళ దేశ విదేశాల పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అఖండ గోదావరి ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది. ఆ వైనంపై మా రాజమండ్రి కరెస్పాండెంట్ గణేష్ అందిస్తున్నటువంటి ప్రత్యేక గౌన్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గోదావరి తీరమా, అందాల నగరమా, ఈ పదం కరెక్ట్గా రాజమండ్రి నగరానికి సరిపోతుంది. ఎందుకంటే గోదావరి ఒడ్డున అందమైనటువంటి చారిత్రాత్మక నగరంగా మారినటువంటి ఈ రాజమహేంద్రవరం నగరానికి ఒక రత్నహారం రాబోతుంది. అదేంటో తెలుసా? అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఇది ఎక్కడ నిర్మాణం అవుతుందో తెలుసా? హ్యావ్లాక్ వంతెన మీద. ఏదైతే బ్రిటిష్ కాలంలో నిర్మాణమైనటువంటి ఈ బ్రిడ్జ్ ఉందో, పాత వంతెనను ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుగా మార్చబోతున్నారు. ఇది ఒక పర్యాటక రంగంలో ఒక మైలురాయిగా మారబోతుంది. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి అందంగా పాదచారులంతా కూడా ఈ బ్రిడ్జ్ మీద నడిచి పర్యాటక రంగాన్ని మరింత ఆహ్లాదవంతంగా మార్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. 2027 పుష్కరాల నాటికి ఈ గోదావరి నది మధ్యలోకి వెళ్ళి ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ ఇక్కడ అందాలను తిలకించే విధంగా పనులు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, దీని యొక్క చరిత్ర ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో పదండి. ఇదిగో ఇదే పవిత్ర గోదావరి నది. ఈ భూమిపై ఇది ఒక ఆహ్లాదకరమైన ప్రాంతం. గోదావరి ఒడ్డున వికసించిన సాంస్కృతిక నిలయం ఈ రాజమహేంద్రవరం నగరం. ఈ గోదావరి పారే తీరులోనే ఒక కావ్యం ఉంటుంది. ఇక్కడ వీచే గాలిలో ఒక రకమైన ఆధ్యాత్మికత గుబాళింపు ఉంటుంది. శతాబ్దాలుగా కవులకు, కళాకారులకు, భక్తులకు ఊపిరిగా నిలిచిన గోదావరి ఇప్పుడు సరికొత్త వెలుగులను సంతరించుకుంటుంది. ఆధ్యాత్మికతకు ప్రాణమైన రాజమండ్రి నేడు ప్రపంచ పర్యాటక పటంలో తనదైన శైలిలో మెరవడానికి సిద్ధమవుతుంది. ప్రశాంతమైన ప్రవాహం, చుట్టూ పచ్చని లంక గ్రామాలు, సాయంత్రం వేళల్లో దేదీప్యమానంగా వెలిగే హారతి కాంతులు ఉమ్మడి గోదావరి జిల్లాల ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నాయి. రాజమహేంద్రవరం అనగానే గుర్తుకొచ్చేది ఆకారంలో అమర్చిన ఇనుప రాక్షసుడు హేవలాక్ బ్రిడ్జ్. 1900 సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ పాత రైల్వే వంతెన కేవలం ఇనుప కడ్డీల నిర్మాణం మాత్రమే కాదు, తెలుగువారి గుండె చప్పుడు. 100 ఏళ్లకు పైగా రైళ్ల రాకపోకలకు వేదికగా నిలిచి ఆ తరువాత విశ్రాంతి తీసుకుంటున్న ఈ వంతెన గోదావరి ప్రాభావానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈ చారిత్రక కట్టడంపై జనాల నడక, పర్యాటక విహారం సాగాలన్నది పశ్చిమ తూర్పు గోదావరి వాసుల దశాబ్దాల కళ. గోదావరి చారిత్ర వైభవానికి మూలమైనటువంటిది ఈ పాత వంతెన. గోదావరి నది మీద బ్రిటిష్ కాలం నాటి ఈ నిర్మాణ వంతెన అందరూ కూడా చర్చించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది నిరుపయోగంగా ఇప్పటి వరకు ఉండడం జరిగింది. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వారు నిర్మాణం చేశారో ఆ కాలం నాటి అద్భుత ఇంజనీరింగ్ అనేది ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో అంత టెక్నాలజీ లేకపోయినా కూడా వారు రాతితో ఒక అంటే దృఢంగా ఈ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, పాత పిల్లర్స్ అనేవి దాదాపు 116 ఏళ్లకు పైగానే కావస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మనకు పిల్లర్లు ఇంకా స్ట్రాంగ్గా నిలబడే ఉన్నటువంటి సందర్భం మనకు హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద చూడవచ్చు. ఇదే క్రమంలో ఇలా నిరుపయోగంగా ఉన్నటువంటి బ్రిడ్జ్ను ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుతో పర్యాటక రంగానికి మెరుగైనటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. మనం చూస్తే దీన్ని మనం సాధారణంగా పాత గోదావరి వంతెన అని పిలుచుకుంటూ ఉంటాం. కానీ కోల్కతా నుంచి చెన్నై నగరాలను కలిపేటువంటి ప్రధాన రైలు మార్గంలో గోదావరి నదిపై ఒక వంతెన నిర్మించాలని చెప్పి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే 1897 నవంబర్ 11వ తేదీన ఈ వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. దాదాపు 3 ఏళ్ల పాటు శ్రమించి 1900 ఆగస్టు 30 నాడు ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి రైళ్ల రాకపోకల కోసం అందుబాటులోకి తెచ్చారు. అప్పటి మద్రాస్ ప్రెసిడెంట్స్ గవర్నర్గా పనిచేసినటువంటి సర్ ఆర్థర్ ఎలిబ్యాంక్ హేవ్లాక్ జ్ఞాపకార్థం ఈ వంతెనకు హ్యావ్లాక్ బ్రిడ్జ్ అనే పేరు పెట్టారు.
ఈ వంతెన నిర్మాణ శైలి అత్యంత ప్రతిష్టాత్మకమైనది. గోదావరి నది ఉధృతిని తట్టుకొని నిలబడేలా నదిలో 56 రాతి స్తంభాలను నిర్మించి వాటిపై బలమైనటువంటి స్టీల్ గెడ్డర్లను అమర్చారు. దాదాపు 2.5 కిలోమీటర్ల పైగా పొడవున్నటువంటి ఈ వంతెన ఆ కాలంలోనే ఆసియాలోనే అత్యంత పొడవైనటువంటి రాతి స్తంభాల రైల్వే వంతెనలో ఒకటిగా రికార్డులకు ఎక్కడం జరిగింది. వందల సంవత్సరాల పాటు రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా డిజైన్ చేసినటువంటి ఈ వంతెనపై మొదటిసారిగా హౌరా నుంచి మద్రాసు వెళ్ళేటువంటి మెయిల్ ఎక్స్ప్రెస్ ప్రయాణించింది. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య ప్రయాణికులను సరుకులను సురక్షితంగా చేరవేయడంలో ఈ వంతెన అత్యంత కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. సరిగ్గా 100 సంవత్సరాల సేవలు పూర్తయిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా భారతీయ రైల్వే 1997లో ఈ వంతెన రైళ్ల రాకపోకలను అయితే శాశ్వతంగా నిలిపివేయడం జరిగింది. ఈ వంతెనపై చివరిగా ప్రయాణించినటువంటి రైలు కోరమండల్ ఎక్స్ప్రెస్. ఆ తర్వాత దీన్ని ఆ స్థానంలో కొత్తగా గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. వంతెన కాలపరిమితి తీరిపోవడంతో మొదట్లో దీన్ని తొలగించాలని చెప్పి భావించినప్పటికీ కూడా గోదావరి జిల్లా ప్రజల సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని దీన్ని అలాగే ఉంచివేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వంతెన ఒక ప్రముఖ చారిత్రక వారసత్వ కట్టడంగా నిలవడం జరిగింది. రాజమండ్రికి వచ్చేటువంటి పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఈ గోదావరి నది అందాలతో పాటు ఈ వంతెన ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా కనిపించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పాత వంతెనను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రజలు నడుచుకుంటూ వెళ్లేలా గోదావరి అందాలను తిలకించేలా ప్రత్యేక ప్రణాళికలు అయితే రూపొందించడం జరిగింది. 100 ఏళ్ల ఘన చరిత్రను తనలో దాచుకుని తరతరాల జ్ఞాపకాలను మోస్తూ గోదావరి నదిపై నేటికి చెక్కు చెదరకుండా నిలవడమే హ్యావ్లాక్ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూస్తే మనం ఇంకా కొన్ని బ్రిడ్జిలు చూస్తున్నాం కదా. రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జ్ మనం చూడొచ్చు. ఇది 100 ఏళ్ళైనా కూడా దీని పిల్లర్లు చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ అక్కడ మనం చూస్తే ప్రతి ఏటా కూడా ఏదో సందర్భంలో రోడ్ కమ్ రైల్వే అంటే పైన ఆ రహదారులు పాడైపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆ విధంగా ఇక్కడ అంటే సిమెంట్తో కానీ లేదంటే ఆ తారుతో కానీ ఇక్కడ రోడ్డుగా మార్గం కూడా నిర్మించట్లేదు. కేవలం ఐరన్తో ఇక్కడ ఈ వే మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇది చెక్కు చెదరకుండా ఉంటుంది. భవిష్యత్ తరాలకు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ఈ అఖండ గోదావరి ప్రాజెక్టును అయితే తీర్చిదిద్దుతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది. గోదావరి నది మీద మొట్టమొదటిగా నిర్మించినటువంటి హ్యావ్లాక్ బ్రిడ్జ్ అనేది చారిత్రాత్మక కట్టడం. అదేవిధంగా ఈ చారిత్రాత్మక కట్టడానికి అంతే ప్రాధాన్యత ఇచ్చే విధంగా అఖండ గోదావరి ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. మొదట గోదావరి నిర్మించిన బ్రిడ్జ్ ఇది. ఆ తర్వాత అటు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్తో పాటుగానే ఈ రైల్వే వంతెనతో పాటుగానే అటు మనం చూడొచ్చు పెద్ద అంటే భారీ వెహికల్స్ అన్నీ కూడా అటుగా వెళ్లే విధంగా అటు గామన్ బ్రిడ్జ్ను కూడా ఏర్పాటు చేశారు. అటువైపు దాదాపు అటేమో ధవళేశ్వరం బ్యారేజ్ మీద ఉంది. ఈ విధంగా ఇప్పటి వరకు గోదావరి రాజమండ్రి పరివాటక ప్రాంతాల్లో దాదాపు సుమారు 5 బ్రిడ్జిల నిర్మాణం జరిగింది. అయితే హ్యావ్లాక్ బ్రిడ్జ్ అనేది భవిష్యత్తుకు ఉంటుందా లేదనేది ఒక అనుమానాస్పదంగా ఉండడంతో ఇంకొక బ్రిడ్జిని నిర్మించాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా యోచనలో ఉండడం జరిగింది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా రాజమండ్రి అంటే చాలామంది పర్యాటకులు ఆధ్యాత్మికంగా అదేవిధంగా మనం చూస్తే చాలా దేశ విదేశాల నుంచి ప్రాంతానికి వస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా పుణ్య గోదావరిలో స్నానం ఆచరించాలని చెప్పి భావించడం జరుగుతుంది. అందువల్ల ఈ ఏదైతే పుష్కర్ ఘాట్ ప్రత్యేకత ఉందో ఇక్కడికే చాలామంది వస్తారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు ఉంటుందన్న భావనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అఖండ గోదావరి ప్రాజెక్టును పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్మించబోతున్నారు. వచ్చే పుష్కరాలకి ఇది అందుబాటులోకి రానున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా గోదావరి ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. పాత హేవలాక్ బ్రిడ్జ్ను వృధాగా వదిలేయకుండా దాన్ని ఒక అద్భుతమైన వాకింగ్ లేదా రోడ్డు ప్రాజెక్టుగా మార్చాలనే ఆలోచన వైఎస్ఆర్ హయాం నుండి 2012లో మెగాస్టార్ చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉండగా దీనిని చెయ్యాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. చారిత్రక వారసత్వాన్ని కాపాడుకునే ప్రక్రియలో రైల్వే శాఖకు ప్రభుత్వం 12.50 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం 94.50 కోట్లతో ఈ అఖండ గోదావరి ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పుష్కరాల సందర్భంగా ప్రారంభించింది.
పర్యాటకులు గోదావరి అందాలను నడుచుకుంటూ తిలకించే అవకాశం కల్పించబోతుంది. వచ్చే ఏడాది పుష్కరాలు ఉండడంతో ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరిపోశాయి. ప్రస్తుతం నిధులు మంజూరు కావడంతో హేవ్లాక్ వంతెనపై నడిచి వెళ్లే మార్గపు పనులు వేగంగా జరుగుతున్నాయి. బ్రిడ్జిపై ఐరన్ ట్రాక్ చేస్తున్నారు. 1.2 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్ ఉంటుంది. గోదావరి మధ్యలో లంకలోకి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసేలా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. హేవ్లాక్ వంతెనపై షాపులు, లేజర్ షో, విద్యుత్ కాంతుల నడమ రాజమండ్రికి అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఐకాన్గా మారబోతుంది. రాజమహేంద్రవరం నగరాన్ని అంతర్జాతీయంగా పర్యాటక రంగంలో ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈ అఖండ గోదావరి ప్రాజెక్టును ప్రస్తుతం నిర్మాణం చేస్తూ ఉన్నారు. 2027 పుష్కరాలకి ఇది ఒక వైభవంగా మారబోతోంది. రాజమండ్రి నగరం అంటే తెలుసు, ఇదంతా ఒక సాంస్కృతిక చారిత్రాత్మక నగరంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఈ నిర్మాణాన్ని మనం చూస్తున్నాం కదా, దాదాపు 100 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుగా దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. దీనికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి షెకావత్తో పాటుగానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ముఖ్యంగా రాబోయేటువంటి పుష్కరాలకు ఇది వైభవంగా మారబోతున్నటువంటి సందర్భంలో భక్తులకు అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యంతో వేగంగా పనులైతే చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణీయంగా రాజమహేంద్రవరంలోని 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి చారిత్రాత్మక హేవ్లాక్ వంతెనగా నిలవనుంది. దశాబ్దాలుగా వాడకంలో లేని ఈ పాత రైల్వే వంతెనను పర్యాటకుల కోసం ప్రత్యేక వినోద కేంద్రంగా పునర్నిర్మిస్తున్నారు. వంతెన వెడల్పును పెంచి దానిపై నడిచేందుకు అనువుగా వాకింగ్ ట్రాక్తో పాటు వ్యూ పాయింట్లు, ప్రత్యేక ఫుడ్ స్టాళ్లు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా థీమ్ ఆధారిత రూపాంతరం అందిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. దీంతో పాటుగానే హేవ్లాక్ వంతెన, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిల మధ్య ఉన్నటువంటి గోదావరి నడిబొడ్డును విస్తరించి ఉన్నటువంటి బ్రిడ్జి లంక ప్రాంతంలో దాదాపు 116 ఎకరాల స్థలంలో బహుళ పర్యాటక వినోద కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం రాజమండ్రి నగరానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాంతాలకు మహర్దశ పట్టబోతోంది. నగరంలోని ప్రసిద్ధ పుష్కరాల రేవును ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చి ఇక్కడి నుంచే గోదావరి నిత్యహారతి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. యోగాతో పాటుగానే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసియాలోని అతిపెద్ద నర్సరీలకు పేరుగాంచినటువంటి కడియం ప్రాంతంలోని ప్రత్యేక ఎక్స్పీరియన్స్ సెంటర్ను నిర్మించడంతో పాటుగానే నిడదవోలు తాలూకాలో ఉన్నటువంటి మహిమాన్వితమైన శ్రీ కోట సత్యమ్మ తల్లి ఆలయాన్ని ఆధునీకరించి ఇక్కడ భక్తుల కోసం అధునాతన వసతి గృహాలు, కాలువలో బోటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. సముద్రగూడెం పరిసర ప్రాంతాల్లో 23 కిలోమీటర్ల మేర గోదావరి కాలువలో బోటింగ్ కల్పిస్తూ పర్యాటకులను అయితే ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు అందుబాటులోకి రావడం వల్ల ఏడాదికి దాదాపు 20 లక్షల మంది వరకు కూడా స్వదేశీ విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా పర్యాటకం, ఆధ్యాత్మిక, రవాణా రంగంలో వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి నది అందాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవం ఒకే చోట ప్రతిబింబించేలా ఈ అంశాన్ని రూపుదిద్దుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఇది సరికొత్త రూపును సంతరించుకుంటుందని చెప్పాలి. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, హేవ్లాక్ బ్రిడ్జ్ నుంచి రాజమండ్రి పుష్కర రేవు నుంచి చూస్తే చాలా అద్భుతంగా, అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచే ప్రతి ఒక్కరు కూడా అటు రాజమండ్రి నగరానికి చేరుకుని ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే పాదచారుల కోసం ఏర్పాటు చేశారో ఇక్కడికి బ్రిడ్జ్ మీద నేరుగా ఎక్కి గోదావరి నది మధ్యలోకి వెళ్ళేటువంటి వెసులుబాటు కూడా కల్పించారు. మధ్యలో అక్కడక్కడ ఫుడ్ స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా తినాలనిపించినా, తాగాలనుకునే కానీ డ్రింక్స్, అదేవిధంగా టీ వంటి స్నాక్స్ వంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కన్స్ట్రక్షన్లు అయితే జరుగుతున్నాయి. ఇంకొక 10 నెలలు పుష్కరాలకి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు కూడా వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. దాదాపు 100 ఏళ్లకు పైగానే బ్రిడ్జ్ నిర్మాణం జరిగి బ్రిటిష్ కాలంలో అప్పటి నుంచి కూడా ఇది ఆసియాలోనే అతిపెద్ద బ్రిడ్జ్గా అంటే రాతితో నిర్మించినటువంటి బ్రిడ్జ్గా పేరుగాంచడం జరిగింది. 100 ఏళ్లకు పైగానే నిర్మించినటువంటి బ్రిడ్జ్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి బ్రిడ్జ్గా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఈ కోల్కతా, చెన్నై మధ్యలో ఈ బ్రిడ్జ్ని బ్రిటిష్ వారు నిర్మించారు. కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఇది బ్రిడ్జ్ అనేది కొంత నిరుపయోగంగా మారడంతో కేవలం నిరుపయోగం కూడా ఉండకూడదు, దీన్ని ఖచ్చితంగా మార్చాలి అన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం దీన్ని అఖండ గోదావరి ప్రాజెక్టుగా రూపుదిద్దడం జరిగింది. నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ ఏదైతే హేవ్లాక్ బ్రిడ్జ్ ఉందో
దీన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈజీగా నడవగలుగుతున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఐరన్ ట్రాక్ వేశారు. ఈ ఐరన్ ట్రాక్ వేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా ఆ పాదచారులు ఎవరైతే ఉన్నారో వారు నేరుగా బ్రిడ్జ్ మీద వాకింగ్ చేసుకుంటూ గోదావరి అందాలను తిలకించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, పక్కనే ఉన్నటువంటి రైల్వే వంతెన నుంచి ఒక ట్రైన్ వెళ్తూ ఉంది. దాదాపు దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు నిత్యం ఈ గోదావరి రైళ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు కూడా ఈ యావ్లాక్ బ్రిడ్జ్ అందాలను, ఇక్కడ ఉన్నటువంటి గోదావరి అందాలను తిలకించుకుంటూ కూడా వెళ్తూ ఉంటారు. అదేవిధంగా మనం చూస్తున్నాం కదా, గోదావరి యావ్లాక్ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే అక్కడ చూడొచ్చు లంక ప్రాంతం ఉంది. ఆ లంక ప్రాంతంలోకి నేరుగా ఇక్కడ మెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ మీద నుంచి లంక ప్రాంతంలోకి దిగొచ్చు. అక్కడ ఒక రిసార్ట్ మాదిరిగా ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబ సమేతంగా పిల్లలతో వచ్చి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. 1-2 రోజులు ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ విధంగా పర్యాటక రంగాన్ని మరింత వైభవోపేతంగా మార్చిదిద్దే విధంగా రాజమండ్రి నగరాన్ని అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, ఆ ప్రాంతంలో ఒక స్క్రీన్ అంటే థియేటర్, ఓపెన్ థియేటర్ని ఏర్పాటు చేశారు. ఒక పక్కేమో అంటే ప్రజలను ఆకర్షించుకుని ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా అక్కడ మనం చూస్తున్నాం కదా, కోటిలింగాల రేవులో ఒక ఓపెన్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పుష్కరాల ఘాట్లను కూడా అందంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఇదే క్రమంలో ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది ఒక అద్భుతంగా, ఒక వైభవంగా రాజమండ్రి నగరానికి మారబోతున్నటువంటి విధానంలో రాజమండ్రి నగరులు కూడా ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ పూర్తవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ బ్రిడ్జి మీద నుంచి నడిచి వెళ్దామని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో నిరుపయోగంగా ఉన్నటువంటి పిల్లర్లను చూస్తూ వస్తున్నటువంటి వృద్ధులు, అదేవిధంగా పెద్దలు ఈ ట్రాక్ మీద నడవాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నారు. అందువల్ల ఎప్పుడు పూర్తవుతుందా, దీని మీద ఒకసారి నడిచి వెళ్దామన్న ఉద్దేశంలో చాలామంది ప్రజలు ఉన్నారు. మొత్తంగా అయితే గోదావరి జిల్లాలకు ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది ఒక ఐకాన్గా మారబోతుంది. పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు ఆ రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి తరలి రానున్నటువంటి నేపథ్యంలో ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ నుంచి అర్ధరాత్రులు విద్యుత్ కాంతులతో వైభవంగా వెలగడంతో పాటుగానే పగటి సమయంలో నేరుగా ట్రాకింగ్ మీద వాకింగ్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి గోదావరి అందాలను తిలకించే విధంగా ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ని అయితే వైభవంగా స్పీడ్గా పనులు చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ 2027 పుష్కరాల నాటికి అందుబాటులో వచ్చే విధంగా అయితే ఇప్పటికే పనులు వేగవంతంగా మారినటువంటి సందర్భం అయితే ప్రస్తుతం రాజమండ్రి ఈ గోదావరి పరివాహక ప్రాంతం పాత బ్రిడ్జ్ మీద ఏదైతే యావ్లాక్ బ్రిడ్జ్ ఉందో దాని మీద పనులు శరవేగంగా అయితే కొనసాగుతున్నాయి. రాజమండ్రిని కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అఖండ గోదావరి ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గోదావరి పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించడం, పురాతన వంతెనను పర్యాటక ఆకర్షణగా మార్చడం, ఇరువైపులా కరకట్టలను డెవలప్ చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. కోట్లాది రూపాయల అంచనాతో సాగుతున్న ఈ మాస్టర్ ప్లాన్ గోదావరి రూపురేఖలని మార్చేస్తుంది. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలు మాత్రమే కాకుండా పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరూ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి యావ్లాక్ వంతెనని ఆధునీకరించడం, వినియోగంలోకి తీసుకురావడం అనేటువంటి అంశాలు చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రమారమ్మి 94 కోట్ల రూపాయల సహకారంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ దానికి మన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ గారు పురంధేశ్వరి గారు, మేమందరం కలిసి ఆ శంకుస్థాపన కార్యక్రమం చేయటం. తర్వాత ఇప్పుడు చూస్తే వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకే సమయంలో సైమిల్టేనియస్గా ఇక్కడ గోదావరి రాజమండ్రి దగ్గర కానీ, కడియం దగ్గర కానీ, కన్వెన్షన్ సెంటర్ ఏర్పడుతున్న కడియం దగ్గర కానీ, అదేవిధంగా పూర్వపు వెస్ట్ గోదావరి, ప్రస్తుతం ఈస్ట్ గోదావరి అనేటువంటి నిడదవోలు నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇన్నాళ్ళు మాల్దీవులు, కేరళ బ్యాక్ వాటర్స్లో మాత్రమే చూసిన ఐలాండ్ రిసార్ట్స్ కల్చర్ ఇకపై మన రాజమండ్రి గోదావరిలోనే సాక్షాత్కరించబోతుంది. నది మధ్యలో ఉన్న సహజ సిద్ధమైన లంకలను పర్యాటక కేంద్రాలుగా మలుస్తున్నారు. పర్యాటకులు నది ఒడిలో బస చేసేలా రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్, రివర్ క్రూయిజ్లు, హౌస్ బోట్లను అందుబాటులోకి తెస్తున్నారు. రాత్రివేళ గోదావరి నడి ఒడ్డున లగ్జరీ రిసార్ట్స్ నుంచి చల్లని గాలిని ఆస్వాదిస్తూ చందమామ వెలుగులను చూడడం పర్యాటకులకు ఓ మరపురాని అనుభూతిగా మారనుంది.
మరోపక్క ఈ ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి ఎంపీగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా నేను ఉండగా ఈ ప్రాజెక్టు నిర్వహించాలనుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు ఐన్యూస్కు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అప్పుడు కేంద్ర సహకారం, నిధులు మంజూరుపై అలసత్వం ఉండడంతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదన్నారు. కానీ అప్పటి అనుభవాలు ఉన్న సందర్భంలో మా సలహాలు తీసుకుంటే బాగుంటుందని రౌతు సూర్యప్రకాశ్రావు చెబుతున్నారు. పర్యాటక రంగానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు. 130 సంవత్సరాల కిందట హ్యావ్లాక్ పేరు మీద నిర్మించినటువంటి సర్ ఆర్థర్ కాటన్ మహాసైడ్ నిర్మించిన బ్రిడ్జిని మేము గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, టూరిజం శాఖ మార్చులు చిరంజీవి గారు ఉన్నప్పుడు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పట్లోనే అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టి గోదావరి పరివాహక ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో దీన్ని ఒక టూరిజం హబ్గా చేయాలనుకున్నాం. ఇంచేతంటే ఇవాళ మన ప్రపంచంలో చూస్తున్నాం కొన్ని దేశాలు అయితే టూరిజం మీద ఆధారపడ్డాయి. అలాంటి దాంట్లో ప్రాముఖ్యత కలిగినటువంటిది హ్యావ్లాక్ బ్రిడ్జి. ఆ హ్యావ్లాక్ బ్రిడ్జిని బేస్ చేసుకొని దాన్ని ఒక హిస్టారికల్గా దాన్ని తీర్చిదిద్ది అలాగే లంకని డెవలప్ చేసి ఒక కొత్త ప్రాజెక్ట్ తయారు చేసాం. మరోవైపు అతి త్వరలో రాబోతున్న గోదావరి మహాపుష్కరాల కోసం రాజమండ్రి ఇప్పటి నుంచే సిద్ధమవుతుంది. కోట్ల మంది భక్తులు తరలివచ్చే ఈ మహాక్రతువు కోసం కూటమి ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తుంది. సరికొత్త స్నానఘాట్లు, విశాలమైన రోడ్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులు, డిజిటల్ క్రౌడ్ మేనేజ్మెంట్ వంటి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. పుష్కర స్నానం ఆచరించడానికి వచ్చే ప్రతి భక్తుడు గోదావరి మాత పునీతత్వాన్ని అనుభవించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. టెంపుల్ టూరిజం ద్వారా దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నారు. చూస్తున్నాం కదా, ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు, రానున్నటువంటి గోదావరి పుష్కరాలు, ఈ ప్రాంతంలో పర్యాటక రంగం ఏ విధంగా ఉండబోతుందనే అంశాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ ఆదిలక్ష్మి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ ప్రాంతంలో మీరు పర్యటిస్తున్నారు, ఎట్లా ఉంది? గతంలో గోదావరి ప్రాంతం ఎలా ఉండేది, ఇప్పుడు హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద అఖండ గోదావరి ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ప్రస్తుతం ఇప్పుడే నిర్మాణ దశ చేపట్టారు కాబట్టి ఎలా ఉంటుందనేది మీతో పాటు మేము కూడా వేచి ఉన్నాము, ఏ విధంగా ఉంటుంది అనేది. యాక్చువల్లీ చాలామందికి కూడా మేము మా చిన్నప్పటి నుంచి దీన్ని పాత బ్రిడ్జి, అది కొత్త బ్రిడ్జ్ అని మాట్లాడుకునే వాళ్ళం తప్ప రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అని ఇంకోటని మేము మాట్లాడుకోవడం జరిగేది కాదు చిన్నప్పటి నుంచి. ఇప్పుడంటే మేము పెద్దవాళ్ళమే దాని గురించి అవగతం అయిన తర్వాత ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. అయితే ఈ బ్రిడ్జి గురించి హెవెలాక్ మద్రాస్, ఒకప్పటి మద్రాస్ గవర్నర్ గారు 1897లో దీని నిర్మాణ దశ చేపట్టి 1890 కల్లా దీన్ని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అయితే ఇప్పటికి మనకి 116 సంవత్సరాలు అయింది దీన్ని. అయితే ఇప్పటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పుష్కరాల సందర్భంగా దీనిని పునర్నిర్మించి దీని నిర్మాణ దశను అభివృద్ధి పరిచే విధంగా ఇప్పుడు ముందుకు వెళ్తుంది. ఈ విషయమై మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న దీనిని నిర్మాణానికి శంకుస్థాపన అని అనకూడదేమో, పునర్నిర్మాణం కాబట్టి దాన్ని చేపట్టడం మొదలుపెట్టారు. అయితే పర్యాటకానికి రాజమహేంద్రవరం సాంస్కృతిక కళలకు ఒక నిలయం లాంటిది. రాజరాజ నరేంద్రుడు పరిపాలించినటువంటి ఈ రాజమహేంద్రవరం పర్యాటకులను ఆకర్షించడానికి అతి గొప్ప నిధి, ఆ భగవంతుడిచ్చిన వరం ఏంటంటే మన గోదావరి నది అండి, జీవనది. ఆ నదికి ఉన్నటువంటి ప్రత్యేకత మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి ఈ గోదావరి నది పర్యాటక స్థలంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా ఇప్పటి ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా వచ్చే సంవత్సరంలో మనకి పుష్కరాలు ఉన్నాయి. గత పుష్కరాలకి తెలుగుదేశం పార్టీ ఉంది, ఇప్పటి పుష్కరాలకి కూటమి ప్రభుత్వం ఉంది. అయితే ఒక్క విషయం అండి, ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా పర్యాటకం, ఆధ్యాత్మికం, సనాతన ధర్మం, మన భారతీయ హైందవ సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఈ పరివాహక ప్రాంతం ఎట్లా ఉంటుంది? అదే ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎంతసేపు మనం పర్యాటక రంగం అనుకుంటున్నాం. పర్యాటక రంగం కేవలం మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రమే వచ్చి చూస్తే మనకు అది అంతగా అభివృద్ధి చెందినట్టు కాదు, అది ఒక పర్యాటక రంగం కాదు. ఈ హెవెలాక్ బ్రిడ్జి ఏర్పాటు చేసి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇసుక తిప్పల్లోనే అక్కడ రిసార్ట్స్ అవన్నీ ఏర్పాటు చేసి, అదేవిధంగా ఎవరైతే ఈ పర్యాటకులు ఉన్నారో చక్కగా నడకదారిని ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారో, దానివల్ల ఏంటంటే ప్రకృతి స్వచ్ఛమైనటువంటి ఈ పవిత్ర గోదావరి నది తీరాన్ని ఆస్వాదిస్తూ
పూజిస్తూ ప్రతి ఒక్కరూ కూడా దీని నుండి వెళ్తూ అంటే అటు ఆధ్యాత్మికతని, ఇటు ఆహ్లాదాన్ని, ఇటు వినోదాన్ని కూడా పంచగలరని కోరుకుంటున్నాం. చూస్తున్నాం కదా, మొత్తానికి ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఈ ప్రాంతానికి వస్తారో అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఈ ప్రాంతం మారబోతుందని చెప్పి న్యాయవాది ఆదిలక్ష్మి గారు చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఈ రాజమండ్రి నగరం అంటే మనకు తెలుసు ఆధ్యాత్మికంగా ఉంటుంది. అందువల్ల గోదావరి నది పరివాహక ప్రాంతంతో పాటు కానీ పర్యాటక రంగంగా ఎవరైతే ఈ ప్రాంతానికి వస్తారో వారంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఎంజాయ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అఖండ గోదావరి ప్రాజెక్టును అయితే తెర మీదకి తీసుకొచ్చి దీన్ని వేగంగా పూర్తి చేసేందుకు 2027 గోదావరి పుష్కరాల నాటికి అందించేందుకైతే ఇప్పటికే పనులు ప్రారంభం కావడం జరిగింది. మొత్తానికైతే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏగల్లి. అందువల్ల ఈ ప్రాజెక్టును త్వరితగతిన తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వేగంగా అందించాలని చెప్పి ఎక్కడ కూడా నడిచి వెళ్లాలన్న ఆశాభావంతో ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నటువంటి సందర్భం. గోదావరి అందాలు కేవలం రాజమండ్రికే పరిమితం కాలేదు. చుట్టూ ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రకృతి సౌందర్యంతో ముడిపడి ఉన్నాయి. పాపికొండల విహారం, దిండి బ్యాక్ వాటర్స్, ఆత్రేయపురం పూతరేకులు, గోదావరి వంటకాల గుమగుమలు, పచ్చని చేలు పర్యాటకులను కట్టిపడేసే అంశాలు అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యాటకాన్ని ఒక కనెక్టెడ్ టూరిజం సర్క్యూట్గా మారుస్తున్నారు. నిజానికి గోదావరి కేవలం ఒక నది కాదు, అదొక పవిత్ర ప్రవాహం. తరతరాల చరిత్రను తనలో దాచుకుని సంస్కృతికి ఊపిరిపోస్తూ నేడు నవ్య రీతుల్లో కొత్త కాంతులు ఈనుతుంది. పాత బ్రిడ్జ్ జ్ఞాపకాల నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టు ఆధునిక విహార వరకు రాబోయే పుష్కరాల వేళ రాజమండ్రి ప్రపంచ పర్యాటక పటంలో ఒక మైలురాయిగా నిలవబోతుంది. గోదావరి తీరం అందించే ఈ దివ్యానుభూతిని అనుభవించడానికి అందరూ తరలి రావడమే ఇక తరువాయి. తరతరాల సంస్కృతికి వారసత్వ సంపద ఈ హ్యావలాక్ బ్రిడ్జ్. ఇప్పుడు నిర్మాణం అవుతున్నటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టును ఈ సంస్కృతి సాంప్రదాయాలను అప్పటి చారిత్రాత్మక సంపదను కాపాడుకుంటూ గుండెల్లో పదులుపరుచుకుంటూ ఈ అఖండ గోదావరి ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక రంగం ఆధ్వర్యంలో నిర్మిస్తున్నాయి. భవిష్యత్ తరాలకు ఇక్కడ యొక్క ప్రగతిని చాటి చెప్పే విధంగా ఈ ప్రాజెక్టును వేగంగా నిర్మాణం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని చెప్పి కోట్లాది మంది ప్రజలు ఈ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో వేగంగా పుష్కరాల నాటికి అందుబాటులో తీసుకురావాలన్న కాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ పనులు జరిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో దీని మీద గోదావరి పుష్కరాల నాటికి కోట్ల మంది భక్తులు నడిచేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో అందరూ రాజమండ్రి నగర ప్రజలే కాదు, ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాదు, రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఆస్వాదించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే రాజమండ్రి ప్రజల్లో కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ ప్రాజెక్టు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి హ్యావలాక్ బ్రిడ్జ్ మీద నుంచి.